యువతకు 2 నెలల్లో 6,000 కోట్లు ఇస్తాం. అర్హులకే రాజీవ్ యువ వికాసం. ప్రతి నియోజకవర్గంలో 4-5 వేల మందికి లబ్ధి. సీఎం రేవంత్ రెడ్డి. సార్ సూపర్ ఇది. కానీ మరి ఇది అవుతుందా? జూన్ 2వ తారీఖు వరకు నిజంగానే 4-5 వేల మంది కంటే నియోజకవర్గంలో మామూలుగా కాదు. 4-5 వేల మంది కంటే 6-5-30 దాదాపుగా 700 మందికి ఇవ్వచ్చు ప్రతి మండలంలో. ఓ 6-7 మండలాలు ఉంటాయి కాబట్టి ఒక మనిషికి మామూలుగా కాదు. మరిగా ఎంత పైసలు ఎంత 3 లక్షలు అనుకుంటా. 3 లక్షలు ఉన్నది. తర్వాత మంచిగానే ఉన్నాయి. ఇప్పుడు టీఎస్ ఓబిఎంఎంఎస్ లో దరఖాస్తులు అవుతున్నాయి ఆల్రెడీ. నిన్నటి నుంచి దరఖాస్తులు షురూ అయిపోయినాయి. మళ్ళీ దీంట్లో కూడా ఏంది తెలుసా, దీంట్లో కొన్ని ఉన్నాయి. రేషన్ కార్డు ఉంటేనేనట. మరి రేషన్ కార్డు చాలా మందికి లేదు. ఇప్పుడు యువతకి ఎందుకు లేదు అంటే ప్రధానంగా మహిళలకి లేదు. పెళ్లి అయిపోయింది, పెళ్లి అయిపోయిన తర్వాత ఆడికెళ్ళి డిలీట్ చేయించుకున్నారు. ఈడ ఎంటర్ కాలే, ప్రభుత్వం చేయలే. మళ్ళీ మీరేం చెప్తారు, రేషన్ కార్డు మాత్రానికి ప్రామాణికం. ఆన్లైన్లో అదే చూపిస్తుందట. నిన్న ఒక ఆయన చెప్తున్నాడు, మీ సేవ ఆపరేటరు ఖచ్చితంగా రేషన్ కార్డులో పేరు ఉంటేనే ఆన్లైన్ అవుతుంది, లేకపోతే కాదు. ఇది ఒకటి పెట్టిండ్రు. తర్వాత ఇక చూడండి, ఎమ్మెల్యేలు మండలాల్లో మీటింగ్లు పెట్టి అర్హులుగా గుర్తించాలి. ఇక సరిపోయింది. అధికారులు కాదట, ఎమ్మెల్యేలు. ఎమ్మెల్యేలు పెడితే ఇంకేముంటది, టిక్ పెట్టుడేనా. ఆడ మండల అధ్యక్షుడు, మండల అధ్యక్షుడు టిక్కు పెడతాడు. ఆ ఎమ్మెల్యే దాన్ని ఇడికెళ్ళి పంపిస్తాడు. అంతేనా? ఇక కార్యకర్తలకు ఇవ్వచ్చు, కానీ అర్హత ఖచ్చితంగా ఉండాలి. ఇక మొత్తం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే వస్తాయి. ఇది మనం వేరే ఎక్కడో దినపత్రికలు రాసినాయి కావండి. ఇది కేవలం వెలుగు దినపత్రికే రాసింది. వెలుగు దినపత్రిక ప్రభుత్వానికి ఫేవర్ గా రాసుకొచ్చేటటువంటి దినపత్రికే. ఎమ్మెల్యేలు మండలాల్లో మీటింగ్ పెట్టి అర్హులను గుర్తించాలట, కార్యకర్తలకు ఇవ్వచ్చు, కానీ అర్హత ఖచ్చితంగా ఉండాలి. ఉద్యోగాలు, ఉపాధి, స్కిల్ డెవలప్మెంట్ కు ప్రియారిటీ. పన్నుల వసూళ్లు, ఇన్ఫ్లేషన్ కంట్రోల్ గా తెలంగాణ టాప్. దుబారా తగ్గించి ఆదాయం పెంచుతున్నాం. 2 మంత్రులను తీసేస్తే పాలనపై పట్టున్నట్ట, అందరినీ సమన్వయం చేసుకొని పాలన చేస్తున్నట్ట అని ప్రశ్న. రాజీవ్ యువ వికాసం పథకం అప్లికేషన్లు అయితే ప్రారంభం అయిపోయినాయట. జూన్ 2వ తారీఖు మళ్ళీ తెలంగాణ మనకి సాధించుకున్నటువంటి రోజు ఏదైతే ఉందో ఆ రోజే ఇస్తారట. దాదాపు 6,000 కోట్లట. మరి ఇదైనా సరే చక్కగా ఇస్తే సరే, మీ కార్యకర్తలు కానీ ఇచ్చుకోండి, కొంతమందికి ఇచ్చుకోండి. ఎందుకంటే వాళ్ళు కూడా అర్హత ఉన్నోళ్ళే, వాళ్ళు నిరుద్యోగులే కాబట్టి రైట్, ఇచ్చుకునేటటువంటి ప్రయత్నం చేయండి. కానీ మళ్ళా దీంట్లో కూడా మొత్తం కార్యకర్తలకే ఇస్తామంటే మాత్రానికి పోయినసారి ఏమైంది, దళిత బంధు మొత్తం బీఆర్ఎస్ వాళ్ళ కార్యకర్తలకే. వాస్తవం. బీసీ బంధు గదే కథ, మైనారిటీ బంధు గదే కథ, డబుల్ బెడ్రూమ్లు ఈలే. కొత్తగా ఇల్లు కట్టుకోండి అని చెప్పి చివరిలో దరఖాస్తులు పెట్టించింది కదా, అవి కూడా ఈలే. అవి కూడా మొత్తం బీఆర్ఎస్ కార్యకర్తల పేర్లు. ఏమైంది, ఈడ్చి కొడితే ఎడబడ్డరు. ఈడ్చి కొడితే 38 స్థానాలకు వచ్చింది పరిస్థితి. అధికారం పోయింది. మౌత్ క్యాన్వాసింగ్ చాలా డేంజర్గా ఉంటుంది. నువ్వు సోషల్ మీడియాలో చెప్పేది వేరుంటది నీకు, కానీ నోటి మాట మాత్రానికి మామూలు పవర్ఫుల్ కదా, ఎక్కడి దాకా దూసుకొని పోద్ది. బీఆర్ఎస్ లో అప్పుడు అదే జరిగింది. నోటి మాట విస్తృతంగా పాకిపోయింది. మొత్తం వాళ్ళకే ఇస్తున్నారు. ఇప్పుడు కూడా మీ వాళ్ళకే ఇచ్చుకుంటే ఇదే కథ అవుతుంది. అర్హులైన నిరుద్యోగ యువకులకే రాజీవ్ యువ వికాస పథకం వర్తింపజేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారట. గ్రామాల్లో ఉండే నిరుద్యోగ యువకులతో పాటు ఎమ్మెల్యేల వెంట ఉన్న కార్యకర్తలకు సైతం ఈ స్కీమ్ కింద స్వయం ఉపాధి కల్పించాలని బాజాబ్తో చెప్తున్నారు. అసలు ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా చెప్పలేదు. ఆ ఎంపీడీఓ లేకపోతే కలెక్టరు ఫైనల్ చేయండి అని చెప్పారు, కానీ ఎమ్మెల్యేల ప్రమేయం ఉండొద్దని చెప్పిర్రు. సరే, ఇంటర్నల్ గా ఖచ్చితంగా వండుకుంటూ అయితే ఉండదు, కానీ ఇక వీళ్ళైతే కార్యకర్తలకు కూడా అని చెప్పి డైరెక్ట్ చెప్పేస్తున్నారు. గ్రామాల్లో ఉండే నిరుద్యోగ యువకులతో పాటు ఎమ్మెల్యేల వెంట ఉన్న కార్యకర్తలకు సైతం ఈ స్కీమ్ కింద స్వయం ఉపాధి కల్పించాలని, కాకపోతే వారంతా ఖచ్చితంగా అర్హులై ఉండాలని సూచించారు. ఇందుకోసం రాబోయే 2 నెలల్లో ఎమ్మెల్యే చేతుల్లో 6,000 కోట్లు పెట్టబోతున్నట్లు చెప్పారు. అర్హుల గుర్తింపు కోసం ఎమ్మెల్యేలు మండలాల్లో మీటింగులు పెట్టుకోవాలని సూచించారు. పారదర్శకంగా పథకాన్ని అమలు చేయాలని, అర్హులకు మాత్రమే ఇవ్వాలని తెలిపారు. అసెంబ్లీ ప్రాంగణంలో సోమవారం రాజీవ్ యువ వికాసం స్వయం ఉపాధి పథకం దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారట. ఇక ఉంటది దీని మీద సోషల్ మీడియాలో జూన్ 2 నుంచి చూడాలి. ఇక రానాయన ఉంటాడు కదా, ఇక రానాయన పెట్టేటటువంటి పోస్టులు చూస్తే మామూలుగా ఉంటది. ఇక అది వేరే లెవెల్లో కొత్త పథకం ప్రారంభించిర్రు అని అంటే ప్రభుత్వానికి ఖచ్చితంగా పెద్ద తలకాయ నొప్పే. నువ్వెంత చేసినా కూడా ఆడ సాటిస్ఫై చేయలేవు. కాబట్టి అదే అర్హుడు రైట్ ఇవ్వచ్చు. అప్పుడైతే ఇతో మిగతా వాళ్ళు మాట్లాడరు. ప్రభుత్వం మీద పెద్ద వ్యతిరేకత రాదు. ఈ పథకం మీద కూడా పెద్ద
వ్యతిరేకత రాదు. మంచిగా పెట్టిండ్రు పేరు రాజీవ్ యువ వికాసం అని చెప్పి మంచి పేరు పెట్టిండ్రు. మరి చూడాలి, ఎందుకంటే ఇచ్చిన హామీలన్నీ ఒకదాని తర్వాత ఒకటి చెప్పుడే అవుతుంది కానీ ఇచ్చింది అయితే లేదు కదా. మరి ఒకేసారి ఇంత డేర్ స్టెప్ వేసిండ్రు. ఇప్పుడు ఎంత మార్చి, ఏప్రిల్, మే, జూన్ 3 నెలల్లోనే 6,000 కోట్లు ఇస్తారట. 6,000 కోట్లు ఇస్తారు. ఓబిఎంఎంఎస్ లో అప్లికేషన్ల దరఖాస్తులు అయితే అవుతా ఉన్నాయి. టీఎస్ ఓబిఎంఎంఎస్ లో వెంటనే దరఖాస్తు అయిపోద్ది. మరి దరఖాస్తులు అయితే చేసుకోండి. యువత ఎవరెవరైతే ఉన్నారో, ప్రధానంగా నిరుద్యోగులు ఎవరెవరైతే ఉన్నారో మరి మీరంతా కూడా దరఖాస్తులు అయితే పెట్టుకోండి. మరి చూడాలి ఈ పథకాన్ని ప్రభుత్వం ఎట్లా ముందుకు తీసుకుపోతుంది, ఎంతవరకు సక్సెస్ఫుల్ అవుతుంది, సో ఎంతవరకు ఇది అవుతుంది అనేది మాత్రానికి చూడాలి.